తలలు వంచండి. మనం ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లేనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఇదిగో నాయన గతించిన వారమంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో ఆదివారం ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, కృపగల మా దేవ నీకే స్తోత్రం. కృపచేత మమ్మల్ని పిలిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం. అబ్రహాము దేవ నీకే మహిమ, ఇస్సాకు దేవ మీకే ఘనత, యాకోబు దేవ మీకే స్తోత్రం, ఇశ్రాయేలు దేవ మీకే మహిమ, ఇజ్రాయేల్ దేవ నీకే స్తోత్రం, ఏలియా యొక్క దేవ మీకే మహిమ, దావీదు యొక్క దేవ నీకే స్తోత్రం, దానియేలు యొక్క దేవ నీకే మహిమ, షద్రక్, మెషక్, అబేద్నెగో అని వారి దేవ నీకే స్తోత్రం. తండ్రి అయినటువంటి మా దేవ నీకే మహిమ. నా పితరుల దేవ మీకే స్తోత్రం, నా పితరుల దేవ మీకే ఘనత, కొండలకు దేవ మీకే స్తోత్రం, లోయల యొక్క దేవ మీకే మహిమ, సర్వలోకమునకు దేవ నీకే స్తోత్రం, సర్వాధికారి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం, లోకముందున్న సకల రాజ్యములకు దేవ నీకే స్తోత్రం, పరలోకమునకు భూలోకమునకు దేవ నీకే మహిమ, పైన ఆకాశమందును కింద భూమి యందును నాయనా భూమి యందున ఉన్నటువంటి దేవా నీకే స్తోత్రం, అద్భుతములు చేయు దేవా నీకే స్తోత్రం, బలవంతుడమైనటువంటి మా దేవా నీకే మహిమ, సర్వశక్తిగల మా దేవా నీకే స్తోత్రం, సముద్ర పొంగు తరంగమును అణిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం, సముద్రము దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా రాజా నీకే స్తోత్రం, సముద్రంపై నడిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం, మృత్యుంజయుడా నీకే స్తోత్రం, మహిమగల మహారాజా నీకే స్తోత్రం, అక్షయుడును అదృశ్యుడును అద్వితీయుడైనటువంటి దేవా నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు నాయన. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకుండా ఆయన ఎప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి, యెషయా గ్రంథము 44:22 సెలవిచ్చినట్లు తండ్రి, మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగానే నేను నీ పాపములను తుడిచివేసి ఉన్నానని నాయన మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. మా పాపములు మండించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరిచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీవే దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు తండ్రి. నాయన నీకు మొర్రపెట్టి వారు ఎందరి ఎడ్ల కృపాస్యము గల దేవుడవయ్యా. అయ్యా తండ్రి దేవా, నా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నది నాయన. మా అపరాధములు నీకు మరుగైనవి కాదు తండ్రి. నాయన యెహోవా, ఇదే అనుకూల సమయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇక నాయన మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన అనేకులైనటువంటి మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యమని నాయన హెబ్రీయుల పత్రిక 11:6 సెలవిస్తున్నారు నాయన. నీ యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదక వారికి ఫలము దయచేయబడమని నమ్మవలను కదా అని సెలవిస్తున్నావు తండ్రి. నాయన మాకు ఆవగించంతైన విశ్వాసం లేదయ్యా. అయ్యా విశ్వాస పరిమాణము తండ్రి బహు తక్కువగా ఉన్నదయ్యా. అయ్యా మా విశ్వాసం నా వృద్ధిపరచండి నాయన. అపనమ్మకము లేకుండా మమ్మల్ని అందరికీ తండ్రి సహాయం దయచండి నాయన. ఇదిగో నాయన, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానైనా. నాయన ఈరోజు యవ్వన బిడ్డలు నాయన తల్లిదండ్రుల మాటలు వినలేని నాయన దౌర్భాగ్య స్థితికి నాయన దిగజారిపోతున్నారయ్యా. అనేకమైనటువంటి అశ్లీల చిత్రాలు చూస్తూ అనేకమైనటువంటి మాట వినకుండా తండ్రి నీ లోక మాయలోని, లోక ఆశల్లోనూ, లోకమైనటువంటి క్షణమాత్రపు సుఖ
లోకాలలో పడిపోతున్నటువంటి ఎందరో యవ్వన బిడ్డలు ఉన్నారు నాయన. అయ్యా యవ్వన బిడ్డలకు అందరికీ తండ్రి తన వాక్యము ద్వారా నడతను స్థిరపరచుకోవడానికి, వాక్యము ద్వారా నడతను స్థిరపరచుకోవడానికి కావలసినటువంటి బుద్ధిని, జ్ఞానమును, వివేకమును దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 తండ్రి, ఇక నేను యవ్వన బిడ్డలను అందరినీ, మా బిడ్డలను అందరినీ తండ్రి మీ చేతులకి ఎత్తి పెట్టుకుంటున్నామయ్యా. అయ్యా సహాయము చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా యవ్వన బిడ్డలు అందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా బలవంతుని చేతులు బాణముల వంటి గారుగా ఉండినట్లు నాయన, ఏసేపు వలె పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన, ఇక సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి యవ్వన బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన సార్వత్రిక సంఘములో తండ్రి నాయన ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. కుటుంబాలలో తండ్రి శాంతిని, సమాధానం, రక్షణ దయచండి ఆయన. ఇదిగో తండ్రి ఒకరు రక్షణలోనికి వస్తే ఇంకొకరు రక్షణలోనికి రాకుండా నాయన అనేక కుటుంబాలు ఉన్నాయ్యా. అయ్యా భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రావట్లేదు నాయన, భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేనటువంటి కుటుంబాలు ఉన్నాయి నాయన. ఆ కుటుంబాలు అన్నిటిలోనూ తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మీ కృప తోడించండి అయ్యా. ప్రతి ఒక్కరికి తండ్రి నాయన మీ రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. నాయన మేము విశ్వాసమంతో నాయన ఇదిగో తండ్రి విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడినని, అతడు కొనుపోబడక మునుకు దేవుడికి ఇష్టడయ్యే ఉన్నాడని సాక్ష్యం పొందను కాగా దేవుడు అతను కొనిపోయినని మీరు లేఖనాలలో హెబ్రీ 11:5 సెలవిస్తున్నారు కదా. ఇక హనోకు పోలిన వారి తండ్రి యేసేపు వలె పరిశుద్ధులుగా బ్రతనట్లు, నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వలె మేము బ్రతనట్లు సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని తండ్రి మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి అనుదిన ఆహార విషయంలోనే, అనుదిన అవసర విషయంలోనే మీరు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం అయ్యా. అయ్యా అయ్యా ఇక తండ్రి సార్వత్రిక సంఘంలో పడిపోయినటువంటి బిడ్డల కొరకు మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన అనేకమైన అస్త్రాలు, చిత్రాలు, సెలువుగా చిక్కులు పెట్టే పాపలను పడిపోయిన బిడ్డలను అందరినీ కూడా తండ్రి మరొకమారు వారిని లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 కుటుంబంలో తండ్రి మాకందరికీ నాయన, మేము కుటుంబంలో అందరూ మోకరిల్లి ప్రార్థన చేయనట్లు నాయన ప్రార్థన శక్తిని, ప్రార్థన జ్ఞానమును, ప్రార్థన బుద్ధిని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నిత్య జీవం కొరకు తండ్రి మేము బుద్ధిగల కన్యకులు వలె నాయన సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడి మీ సన్నిధికి వచ్చినట్లు తండ్రి నాయన మీ కృపా కాపుదల తండ్రి మీ రక్షణ, మీ జ్ఞానము, బుద్ధి మాకు అందరికీ అనుగ్రహించి నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయా నీ తండ్రి మరి ముఖ్యంగా ఓర్పు, సహనము, వివేకము, సమాధానము తండ్రి అంతవరకు సహించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా శోధనలో ఉన్నటువంటి బిడ్డల్ని శోధన జయించుటకు కావలసినటువంటి శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని ఆయన సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడినని సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి శోధనలో ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి శోధనుడు తప్పించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ, కోపమే కానీ, అసూయే కానీ, కలహమే కానీ, వ్యభిచారమే కానీ, నాయన ధనాశే కానీ తండ్రి, భోజన ప్రియత్వమే కానీ, సోమరతనమే కానీ మరి ఏవి కూడా తండ్రి దరి చేరకున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని, డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్ళుచున్నటువంటి బిడ్డల్ని తండ్రి మీ సన్నిధులు మీ దయారెక్కల చాటున భద్రపరిచిన ఆయన వారి పని పట్ల ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన. తండ్రి మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా సేవకుల కుటుంబాలను, వారి కుటుంబాలను, పరిచర్య చేస్తున్నటువంటి వారి కుటుంబాలను తండ్రి వారికి నిత్యజీవం దయచేయమని అడుగుచున్నామయ్యా. ఇగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధులను అయినా విధవరాండ్రులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి వారి పక్షాన వాద్యం ఆడి వారికి న్యాయం జరిగించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి మా మీద తిరుగుబాటు చేయొచ్చు, మా సువార్తను అడ్డగించుచున్నటువంటి వారిని కానీ ఆయన సోషల్ మీడియాలో అనేక మంది దూసర మాటలు ఆడుచున్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపా కాపుదలు దయచండి అయ్యా. అయ్యా వారి చెరుగుకు చేసిన పాపలను మండించండి అయ్యా. అయ్యా వారికి సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందునట్లు బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సువార్తకు లోబడలేని బిడ్డలందరినీ కూడా మండించండి అయ్యా. అయ్యా నీవే నిజమైన దేవుడు అని గుర్తెరిగినట్లు తండ్రి వారి హృదయాలు తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి అనేక మంది తాగుబోతులు, దొంగలు నాయన వ్యసనపరులుగా తండ్రి అనేక మంది తయారవుతున్నారు
జీవిస్తున్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా దినములు చెడ్డవి గనుక మీరు మద్యముతో మత్తులై ఉండకూడదని సెలవిస్తున్నారయ్యా. అయ్యా అయ్యా అటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి విదేశాల్లో బ్రతుకు తెరువు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ, చదువుల కొరకు వెళ్ళినటువంటి విద్యార్థులనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, తండ్రి మీ కృపా కాపుదల దయచేయమని, మీ దయరెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇక ఉద్యోగంలో నాయన ఏ విధమైన ఆటంకము కలగకున్నట్లు ఆడబిడ్డలను తండ్రి నాయన గౌరవిస్తూ తండ్రి నాయన ఉండినట్లు నాయన సహాయం చేయండి నాయన. అధికారులు మా పట్ల నాయన గౌరవ మర్యాదలుగా తండ్రి ప్రవర్తించే రీతిగా తండ్రి వారికి బుద్ధిని జ్ఞానము దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా ఆడబిడ్డలను తండ్రి ఏ విధముగా తండ్రి వారిని ఏడిపించకుండా తండ్రి ఉద్యోగాలలో నాయన ఎటువంటి బాధలు ఎటువంటి సమస్యలు లేకుండా తండ్రి నాయన మీ దయారెక్కల చాటున ఉద్యోగస్తులను అందరినీ భద్రపరచమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకుని నాయన ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నటువంటి పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే గనక నాయన మీ సన్నిధిలో వారిని జ్ఞాపం చేసుకుని వారిని చేతపరచమని నాయన ఆడబిడ్డలకు మంచి వాక్యం మెరిగిన మగబిడ్డలకు మంచి వాక్యం మెరిగిన ఆడబిడ్డలను దయచేసి తండ్రి మీ సన్నిధులు నాయన మీ దయారెక్కల చాటున పిల్లలను భద్రపరచమని మీ కృపా కాపుదల దయచేయమని అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో మేము అందరము తండ్రి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ తండ్రి మీ సన్నిధిలో ఆయన మేమందరము కూడా ప్రతిదినము ఉదయ సాయంకాలాలు ప్రార్థన చేయనట్లు ప్రార్థన శక్తిని, ప్రార్థన జ్ఞానమును, ప్రార్థన తుప్పటి మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ వరమును మాకు దయచేయండి అయ్యా. అయ్యా మేము ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి మీ కృపా కాపుదల మాకు ఉంచండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నైనా మేమందరము కూడా తండ్రి హృదయ శుద్ధి గలవారమై తండ్రి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు నాయన మీ శక్తి సామర్థ్యం మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 తండ్రి నాయన అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి స్వస్థత దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ మెండైన దీవులతో బిడ్డలందరినీ నింపమని తండ్రి ఇగనైనా విద్యార్థులను కూడా మీ దయారెక్కల చాటున భద్రపరిచే తండ్రి ఇగన వారి చదువులందు నాయన వారిని అభివృద్ధిపరచమని మరి ముఖ్యంగా తండ్రి ఇగని ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాలను తండ్రి ఇదిగో నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి అవరగాడు ఛానల్ ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ దయారెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదలు దయచేసే తండ్రి పరలోపు కనాన ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనిచుని పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.